ఓకే, ఈరోజు మనం న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, క్లాస్ 11 థర్డ్ చాప్టర్ ఇది. ఓకే, సో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లో మనం డిస్కస్ చేయాల్సింది ఫస్ట్ మనం వాట్ ఈస్ మెకానిక్స్. ఓకే, ఇది ఈ టైం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మెకానిక్స్ అంటే ఫస్ట్ మనకి ఏంటిది? ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. It is the branch of physics which deals with the motion of non-living things in our daily life. సో మనకి బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అనమాట. సో అందులో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఓన్లీ మనకి మోషన్ ఆఫ్ నాన్ లివింగ్ థింగ్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, ఓకే, వాటి కోసం ఇక్కడ డిస్కస్ చేస్తాం. స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ టర్మ్స్ కోసం డిస్కస్ చేస్తాం. డైలీ లైఫ్ లో ఒక ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది, ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది, ఎంత స్పీడ్ తో మూవ్ అవుతుంది, ఎంత యాక్సలరేట్ అవుతుంది అన్న దానికోసం ఇక్కడ స్టడీ చేస్తాం. సో మెకానిక్స్ మళ్ళీ 3 పార్ట్స్ కింద డివైడ్ అయ్యింది. ఓకే, సో అందులో ఫస్ట్ వన్ స్టాటిక్స్, సో నెక్స్ట్ కైనెటిక్స్, నెక్స్ట్ డైనమిక్స్. ఓకే, సో ఫస్ట్ మనకి స్టాటిక్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇందులో మనం చదివేది ఏంటంటే బాడీస్ రెస్ట్ లో ఉన్నప్పుడు, ఓకే, బాడీస్ రెస్ట్ లో ఉన్నప్పుడు వాటి మీద యాక్ట్ అయ్యే డిఫరెంట్ ఫోర్సెస్ కోసం మనం ఇక్కడ స్టడీ చేస్తాం. ఓకే, బాడీస్ రెస్ట్ లో ఉన్నప్పుడు. సో ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టేబుల్ పైన, ఓకే, ఏదైనా ఒక టేబుల్ పైన బుక్ అన్నది ప్లేస్ చేశారనుకోండి. సో ఆ బుక్ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో ఫస్ట్ కన్సిడర్ చేయండి. ఓకే, అవి యాక్సలరేట్ చేస్తున్నాయా లేదా అన్నది వెరిఫై చేసుకోండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఏం చేస్తానంటే బుక్ హ్యాస్ సమ్ వెయిట్ యాక్టింగ్ వెర్టికలీ డౌన్వర్డ్స్. సో ఈ బుక్ మనకి రెసిస్ట్ చేస్తుంది, ఈ బుక్ మనకి కింద పడిపోకుండా రెసిస్ట్ చేస్తుంది ఏంటి? టేబుల్. ఓకే, ఈ టేబుల్ ఏమవుతుందంటే బుక్ కిందకి రాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ అన్నది పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ యాక్ట్ చేస్తుంది. అది నార్మల్ ఫోర్స్ అంటాము. ఓకే, సో నేను ఏది హారిజాంటల్ ఫోర్స్ ఏమి అప్లై చేయట్లేదు, ఎందుకంటే హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేస్తే ఆ బాడీ అనేది రెస్ట్ లో ఉండదు, ఇట్ హ్యాస్ సమ్ యాక్సలరేషన్. ఓకే, ఫోర్సెస్ అందుకే ఎక్స్టర్నల్ ఫోర్స్ నేను ఏమి కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ వెర్టికల్ డైరెక్షన్ లోని బుక్ అనేది రెస్ట్ లో ఉంది. అంటే దాని మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం ఎక్స్టర్నల్ గా. సో వెయిట్ అనేది ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్, దాన్ని రెసిస్ట్ చేయడానికి ఆపోజిట్ డైరెక్షన్ లో నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఈ వెర్టికల్ డైరెక్షన్ లో, ఓకే, సమ్ ఆఫ్ వెక్టర్ ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 చేస్తే మనకి వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు నార్మల్ ఫోర్స్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఇది 2 టైమ్స్ ఈక్వల్ అవుతున్నాయో దాని బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఈ ఈక్విలిబ్రియం లోని కంప్లీట్ గా బాడీస్ అన్నవి రెస్ట్ లోనే ఉంటాయి అనమాట. బాడీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అయినా సరే ఆ బాడీ ఈక్విలిబ్రియం లో ఉందంటే సో దట్ థింగ్ విల్ బి ఇన్ రెస్ట్ పొజిషన్ ఓన్లీ. సో స్టాటిక్స్ లో వీటి కోసం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా హారిజాంటల్ ఫోర్సెస్ కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అప్లైడ్ ఫోర్స్ ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అండ్ బుక్ సర్ఫేస్, రఫ్ సర్ఫేస్ కింద కన్సిడర్ చేసాం అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రిక్షన్ ఈజ్ మోర్ దాన్ అప్లైడ్ ఫోర్స్ అవుతుందో, ఓకేనా, ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ విచ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ ఈజ్ ఇన్ రెస్ట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. సో దాన్ని మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాము. ఓకేనా, రెండు ఆ బుక్ అనేది రిలేటివ్ మోషన్ ఉండకుండా మనకి రెస్ట్ లో ఉంచడానికి ట్రై చేస్తుంది బాటమ్ ఉండే టేబుల్ సర్ఫేస్. సో రెస్ట్ లో ఉంటున్నప్పుడు మనకు వచ్చేది స్టాటిక్ ఫ్రిక్షన్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మీరు అప్లైడ్ ఫోర్స్ ఎంత ఇంక్రీజ్ చేసినా సరే ఈ బుక్ మూవ్ అవ్వకుండా ఈక్విలిబ్రియం ఉంచడానికి ట్రై చేస్తుంది ఫ్రిక్షన్. ఓకే, సో ఇది దీనికోసం. నెక్స్ట్ కైనెటిక్స్ దేనికోసం డిస్కస్ చేస్తుంది అంటే మోషన్ ఆఫ్ బాడీస్ వితౌట్ కన్సిడరింగ్ ద ఫోర్సెస్ దట్ కాజెస్ మోషన్. సో మనకి ఏంటవుతుందంటే ఇక్కడ మనకి మోషన్ ఆఫ్ బాడీస్ కోసం డిస్కస్ చేస్తాం. అంటే బాడీ మూవ్ అవుతున్నప్పుడు దాని మీద ఏ ఫోర్సెస్ కూడా అప్లై అయినా సరే ఆ ఫోర్సెస్ కోసం మనం కన్సిడర్ చేయం కైనెటిక్స్ లో. అదే డైనమిక్స్ లో అయితే మోషన్ ఆఫ్ బాడీస్ కోసం స్టడీ చేస్తాం. ఓకే,
మోషన్ ఆఫ్ బాడీస్ కోసం స్టడీ చేస్తాం. కాకపోతే ఇక్కడ మనం ఇది కన్సిడర్ చేయాలి, ఫోర్సెస్ ఏవైతే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏవైతే అవుతున్నాయో సో ఆ ఫోర్సెస్ అన్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో అందుకే మోషన్ ఆఫ్ బాడీస్ విత్ కన్సిడరింగ్ ద ఫోర్సెస్ దట్ కాజెస్ మోషన్. ఓకే, సో ఇక్కడ మనం ఫోర్సెస్ ఏవైతే మనకి రెస్పాన్సిబుల్ అవుతున్నాయో ఒక ఆబ్జెక్ట్ మూవ్ చేయడానికి, ఓకే, సో ఆ ఫోర్సెస్ అన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో ఇందులో మనం డిస్కస్ చేసేదాన్ని కూడా న్యూటన్స్ లాస్ యూజ్ చేసుకొని ఆ ఫోర్స్ నేచర్ ఏంటి, అక్కడ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంతా ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, అవన్నీ కూడా మనం డైనమిక్స్ లో డిస్కస్ చేస్తాం. కైనెటిక్స్ లో ఏం డిస్కస్ చేస్తామంటే ఆ ఆబ్జెక్ట్ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఓకే, వాటి కోసం స్టడీ చేస్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చేది మనకి డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, ఒక ఆబ్జెక్ట్ ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుంది, దాని యొక్క స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్స్ కోసం మనం కైనెటిక్స్ లో డిస్కస్ చేస్తాం. వెలాసిటీ, యాక్సలరేషన్, ఈ 5 పారామీటర్స్ కోసం స్టడీ చేసి తర్వాత వీటి యొక్క ఇంటర్ రిలేషన్షిప్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటే దాటి కోసం తర్వాత రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్, ప్రాజెక్టైల్స్, ఇవన్నీ కూడా మనకు వచ్చేది కైనెటిక్స్ 1D మోషన్ అండ్ 2D మోషన్ లో స్టడీ చేస్తాం. ఓకే, సో కంప్లీట్ గా డైనమిక్స్ అనేది నెక్స్ట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ వస్తుంది. అప్పుడు మనం వాటి కోసం ఫోర్స్ యొక్క నేచర్ ఏంటి, ఏ టైంలో ఏ ఫోర్సెస్ అప్లై అవుతాయి ఒక బాడీ యాక్సలరేట్ చేయడానికి, అవన్నీ కూడా మనం డైనమిక్స్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో మనకి నెక్స్ట్ వచ్చేది రెస్ట్ అండ్ మోషన్. రెస్ట్ అండ్ మోషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో రెస్ట్ అన్నది ఏ బాడీ said to be at rest. Okay, if it does not changes its position with respect to time related to observer or surrounding. సో మనకి ఒక ఆబ్జెక్ట్ మనకి రెస్ట్ లో ఉన్నది అని ఎలా తెలుసుకుంటాము అంటే ఇక్కడ మనకి ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. 3 ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి ఆ బాడీ అన్నది పొజిషన్ లో చేంజ్ ఉండకూడదు, దేంతో చేంజ్ ఉండకూడదు, టైంతో పాటు చేంజ్ అవ్వకూడదు. అలానే ఎవరో దాన్ని అబ్జర్వ్ చేయాలి, ఒక అబ్జర్వర్ కానీ లేకపోతే సరౌండింగ్స్ కానీ విత్ రెస్పెక్ట్ ఒక పర్సన్ తో మనం ఇది మెజర్ చేస్తాం. ఆ పర్టికులర్ బాడీ అనేది రెస్ట్ లో ఉందా లేకపోతే మోషన్ లో ఉన్నదా అనేది మనకి విత్ రెఫరెన్స్ టు ఓ పర్టికులర్ అబ్జర్వర్ తో లేకపోతే ఆ సరౌండింగ్స్ అంటే రెఫరెన్స్ పాయింట్ తోటి మనం మెజర్ చేస్తాం ఈ రెస్ట్ అనే టర్మ్. అలానే మోషన్ మనం అలా ఇచ్చు, ఇదే డెఫినేషన్ మనకి ఏ బాడీ ఈస్ సెడ్ టు బి మోషన్ if it changes its position with respect to time related to observer or surroundings. సో ఈ కండిషన్ లో మనకి ఏమొచ్చింది, ఇక్కడ మనకి మళ్ళీ 3 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా 3 ఫ్యాక్టర్స్ అండర్లైన్ చేయండి రెస్పెక్ట్ టు టైం రిలేటెడ్ టు అబ్జర్వర్. సో మోషన్ లో ఉన్నాడు, ఒక పర్టికులర్ బాడీ అనేది మూవింగ్ కండిషన్ లో ఉందని ఎలా చెప్పొచ్చు, మనకి టైం తో పాటు ఆ బాడీలో ఉండే పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి. అది ఎవరు అబ్జర్వ్ చేయాలి, ఒక పర్సన్ కానీ లేకపోతే ఒక రెఫరెన్స్ పాయింట్ కానీ కన్సిడర్ చేసుకొని మనం ఇక్కడ ఆ బాడీ మోషన్ లో ఉందా లేకపోతే రెస్ట్ లో ఉన్నదని మనం డిస్క్రైబ్ చేస్తాం. దీన్ని మనం ఒకేసారి మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్ టైమ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్ టైమ్స్. సో రిలేటివ్ టైమ్స్ అని ఎందుకన్నాను నేను, మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్ టైమ్స్ అని కంపారిజన్ చేస్తాం అనమాట విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్. ఓకే, అట్ ద సేమ్ టైం ఒక బాడీ అనేది మోషన్ లో ఉంటుంది, రెస్ట్ లో ఉంటుంది. ఎలా మనం ఇది చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డ్ అన్నది జనరల్ గా మీరే అబ్జర్వర్, మీరు ఇప్పుడు వ్యూవర్స్ కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తారు
ఈ బోర్డ్ అనేది విత్ రెస్పెక్ట్ టు యూ మనకి ఎంత టైం మీరు ఒక 1 అవర్ లెంత్ వీడియో చూసినట్టయితే ఈ 1 అవర్ లెంత్ కి కూడా ఈ బోర్డ్ అనేది రెస్ట్ అంటే పొజిషన్స్ లో చేంజెస్ ఏం లేవు కాబట్టి ఓకే విత్ రెస్పెక్ట్ టు యూ ఈ బాడీలో చేంజెస్ ఏం లేవు. టైం ఎంత చేంజ్ టైం ఎంత మెజర్ చేసినా సరే ఈ బాడీ యొక్క పొజిషన్ చేంజ్ అవ్వట్లేదు. సో మీరు ఈ బ్లాక్ బోర్డ్ ఏ కండిషన్ లో ఉన్నది, ఏ స్టేట్ ఆఫ్ కండిషన్ లో ఉన్నది అంటే రెస్ట్ అని చెప్తారు. ఓకే, అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు మిమ్మల్ని మీ వ్యూవర్స్ మీరు ఏం చేస్తారంటే ఒక మూన్ నుండి కానీ లేకపోతే ఒక అదర్ ప్లానెట్స్ నుండి ఇప్పుడు ఈ బోర్డ్ ని అబ్జర్వ్ చేస్తారు అనుకోండి, ఏమో చెప్తారు అట్ ద సేమ్ టైం బాడీ అన్నది మోషన్ ఉన్నట్టు కూడా మనం చెప్తాం. సో ఈ విధంగా అబ్జర్వర్ యొక్క పొజిషన్ చేంజ్ అయిన బట్టి మనకి రిలేటివ్ కంపారిజన్ అనేది మోషన్ అండ్ రెస్ట్ అనే టర్మ్స్ కి మనం కంపేర్ చేస్తాం ఒక సేమ్ ఆబ్జెక్ట్ ని. ఓకేనా, సో ఇదే కాదు ఇప్పుడు ట్రైన్ లో ట్రావెల్ చేస్తాం, ట్రైన్ లో మనం ప్యాసింజర్స్ కింద మనము అండ్ అదర్ పర్సన్స్ మనం కూర్చొని ట్రావెల్ చేస్తున్నప్పుడు అదర్ పర్సన్ మీకు రెస్ట్ లో ఉన్నట్టే కనిపిస్తాడు. ఓకే, ఇప్పుడు పర్సన్ ఎవరైతే ప్లాట్ఫామ్ మీద మనం అబ్జర్వ్ చేస్తుంటాడు అట్ ద సేమ్ టైం, ఓకే అట్ ద సేమ్ టైం అదర్ పర్సన్ ఎవరైతే ప్లాట్ఫామ్ నుండి అబ్జర్వ్ చేస్తుంటారో రిలేటివ్ టు దట్ పర్సన్ మనం ఏం చేస్తున్నాం, మనము అలానే టోటల్ గా ట్రైన్ అనేది మూవింగ్ కండిషన్ లో ఉన్నట్టే. సో సేమ్ టైం మనకు ఆ బాడీ అనేది మనకి అదే మనము అలానే ట్రైన్ అనేది మోషన్ లో ఉన్నట్టు కనిపిస్తాం. సో అందుకే మనం మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్ టైమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అయిపోయింది, మోషన్ అండ్ రెస్ట్ అనేది రిలేటివ్ టైమ్స్ అని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ నేను ప్రతిసారి చెప్పినప్పుడు రెఫరెన్స్ పాయింట్ అనేది ఒక టర్మ్ నేను యూజ్ చేశాను చెప్తున్నప్పుడు. రెఫరెన్స్ పాయింట్ అనేది మనం ఈ కైనెటిక్స్ లో చాలా ఇంపార్టెంట్ ఈ రెఫరెన్స్ పాయింట్. సో ఏదో ఒక మీరు ఒక ఆబ్జెక్ట్ ని రెఫరెన్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక ట్రీ ఉందనుకున్నాం, ఓకేనా ట్రీ ఉంది. సో రెఫరెన్స్ పాయింట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ నుండి ఒక వెహికల్ ఇక్కడ కన్సిడర్ చేయండి. ఓకే, ట్రీ నుండి ఈ వెహికల్ ఎంత డిస్టెన్స్ లో ఉందో అన్నది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని మనం ఒక రెఫరెన్స్ పాయింట్ కింద రిజ్యూమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆరిజిన్ కింద కన్సిడర్ చేయండి. ఓకే, ఈ ఆరిజిన్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఈ కార్ అనేది ఈ ట్రీ నుండి ఒక 5 minutes డిస్టెన్స్ లో ఉందని మనం చెప్తాం అనుకోండి. సో మనం ఒక పర్టికులర్ రెఫరెన్స్ పాయింట్ నుండే మనం ఈ కైనెటిక్స్ లో డిస్టెన్సెస్ మెజర్ చేయాలి. ఓకే, సో ప్రతి దగ్గర కూడా ఏదైతే మనం మెజర్ చేస్తామో ఆ పర్టికులర్ పాయింట్ ని ఆరిజిన్ కింద కన్సిడర్ చేసుకొని మనం డిస్టెన్సెస్ మెజర్ చేస్తాం. ఓకేనా, సో ఆ పాయింట్స్ ని మనం రెఫరెన్స్ పాయింట్స్ అంటాం మన కైనెటిక్స్ లో. ఓకే, సో డిస్టెన్స్ కోసం స్టడీ చేద్దాం. సో ద యాక్చువల్ పాత్ traveled by a body from initial point or position. Okay, initial point or position is called distance. ఓకే, సో ఇక్కడ పాత్ అన్నాడు, పాత్ అంటే ఏంటో ఫస్ట్ చూడండి. పాత్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జనరల్ గా మనం ఓకే సో ఏ నుండి మనకి స్టార్టింగ్ పాయింట్ ఇది ఆర్ ఇనిషియల్ పాయింట్ అనుకోండి. ఏ నుండి స్టార్ట్ అయ్యి ఫస్ట్ బికి వచ్చి సి అనే పాయింట్ కి రీచ్ అవ్వాలి. సో ఇలా రీచ్ అవ్వాలంటే మీరు ఏదైతే స్మూత్ కర్వ్ ఆర్ లైన్ ఏదైతే మీరు అప్లైన్ చేస్తున్నారో ఈ 3 points ని జాయిన్ చేసుకొని ఏదైతే స్మూత్ కర్వ్ ఆర్ లైన్ ఏదైతే మనకు అప్లైన్ చేసామో దాన్ని మనం పాత్ అంటాము. ఓకే, సో మనకి ఏమంటున్నాడు అంటే యాక్చువల్ గా ట్రావెల్డ్ బై బాడీ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ అన్నాడు. ఓకే, ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ ఆర్ పొజిషన్. ఓకే, సో అది మనకి ఇక్కడ డిస్టెన్స్ అవుతుంది. సో ఇనిషియల్ పాయింట్ ఏ, ఫైనల్ పాయింట్ మనకి సి. సో మనం ఒక స్మూత్ కర్వ్ లైన్ అప్డేట్ చేసుకున్నాం ఈ 3 points ని జాయిన్ చేసుకొని ఏదైతే స్మూత్ కర్వ్ అన్నది వచ్చిందో. ఓకే, సో అది మనకి డిస్టెన్స్ అవుతుంది. సో మనకి వేరియస్ ఫార్ములాస్ ఉన్నాయి. మనకి ఈ సెమీ సర్కిల్ లా ఉంది, సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ అవన్నీ యూజ్ చేసుకొని జామెట్రికల్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు డిస్టెన్స్. సో మనకి యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ ఏమవుతాయి ఇక్కడ మనకి యాక్చువల్ పాత్ అంటున్నాను, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి స్మూత్ కర్వ్ లైన్ అంటున్నాను. సో లైన్ మనం ఇక్కడ మొత్తం టోటల్ గా ఈ లెంత్ ని మనం ఇండికేట్ చేసేదే డిస్టెన్స్ కదా. సో డిస్టెన్స్ యొక్క లెంత్ కావాలి కాబట్టి ఓకేనా, దాని యొక్క లెంత్ మనం మెజర్ చేస్తాం కాబట్టి లెంత్ యొక్క యూనిట్స్ ఏముంటాయి మనకి మీటర్. ఓకే, సో ఎస్ఐ యూనిట్స్ మీటర్ అవుతాయి. నెక్స్ట్ సిజిఎస్ యూనిట్స్ వచ్చేసరికి సెంటీమీటర్. ఇందులో మనకి సి స్టాండ్స్ ఫర్ సెంటీమీటర్, తర్వాత గ్రామ్ సెకండ్. ఓకే, ఫస్ట్ మనకి అంతా లెంత్ మెజర్మెంట్ చేస్తాం కాబట్టి ఇది సెంటీమీటర్.
సో నెక్స్ట్ నేచర్ ఆఫ్ క్వాంటిటీ. నేచర్ ఆఫ్ క్వాంటిటీ. సో మనకి ఈ డిస్టెన్స్ అన్నది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. స్కేలార్ క్వాంటిటీ. ఓకే, సో మన ప్రీవియస్ వీడియో వెక్టర్స్ లో మనం డిస్కస్ చేశాను నేను ఆల్రెడీ. స్కేలర్స్ వెక్టర్స్ అంటే ఏంటో మనకి డిఫరెన్సెస్, దేనికోసం మనం స్కేలర్ అంటాం. ఓకేనా, ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి వెక్టర్స్ టాపిక్ లో యాడ్ చేసాము. అందులో ఒకసారి రివైజ్ చేయండి. స్కేలర్ క్వాంటిటీ అంటే తెలుస్తుంది. సో ఎందుకు ఇది స్కేలర్ ఎందుకు ఒబే చేసింది అంటే వెక్టర్ ఆర్డినరీ క్లాస్ ఆఫ్ ఆల్జీబ్రాని ఒబే చేస్తుంది. సో అందుకే ఇది స్కేలర్ యొక్క క్లాసిఫికేషన్ లోకి డిస్టెన్స్ అనేది ఇచ్చాము. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ మనకి సమ్స్ చేసేటప్పుడు గట్రా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి జనరల్ యూనిట్స్ 1 కిలోమీటర్ని ఓకేనా 1000 మీటర్స్ అంటారు. జనరల్ యూనిట్ కన్వర్షన్ ఇది సమ్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. 1 మీటర్ 100 సెంటీమీటర్, అలానే 1 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్, అలానే నెక్స్ట్ వచ్చేది 1 కిలోమీటర్ అనేది 10⁵ సెంటీమీటర్స్. ఇది జస్ట్ యూనిట్స్ కన్వర్షన్స్ అనమాట, సమ్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. సో ఈ పాయింట్స్ బిట్స్ కింద, థియరీ బిట్స్ కింద అడగచ్చు. డిస్టెన్స్ నెవర్ డిక్రీజెస్ విత్ టైం. నెవర్ డిక్రీజెస్ విత్ టైం. సో మనకి ఎప్పుడు కూడా టైం తో పాటు డిస్టెన్స్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, కానీ నెవర్ బి డిక్రీజెస్. ఓకే, సో టైం తో పాటు ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవ్వదు. కావాలంటే డిస్ప్లేస్మెంట్ డిక్రీజ్ అవుతుంది. నేను సమ్స్ లో కూడా ఈ పాయింట్ నేను ప్రూవ్ చేస్తాను. ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఈ పాయింట్ నేను ప్రూవ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ వాల్యూస్ ఎప్పుడు కూడా వాల్యూస్ ఆఫ్ డిస్టెన్స్, ద వాల్యూస్ ఆఫ్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఆల్వేస్, ఇది ఆల్వేస్ పాజిటివ్స్ లోనే ఉంటుంది, ఎప్పుడు కూడా నెగిటివ్ లో ఉంటుంది. ఎందుకు? ఇక్కడ స్కేలర్ అంటేనే మీనింగ్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుందని చెప్పి. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, ఇట్ హ్యాస్ నో డైరెక్షన్. సో అలాంటప్పుడు మనకు డైరెక్షన్ ఉంటే అప్పుడు మనకి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కి వెళ్తుందా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కి వెళ్తుందా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్కేలర్ అంటే ఓన్లీ మనకి మ్యాగ్నిట్యూడ్ నే మనకి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఓన్లీ న్యూమరికల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది కన్సిడర్ చేస్తే చాలు. మనకి డైరెక్షన్స్ తో మనకి ప్రాబ్లమ్ ఏ ఉండదు. ఓకే, సో అందుకే ఓన్లీ వచ్చే వాల్యూస్ అన్ని కూడా డిస్టెన్స్ పాజిటివ్ గా వస్తాయి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. సో మనకి ఇందులో ఫైనల్ గా మనకి ఎప్పుడైనా డిస్టెన్స్ అన్నది, డిస్టెన్స్ ఎప్పుడైనా లార్జ్ వాల్యూస్ లో మెజర్ చేస్తున్నప్పుడు మనం ఇది కిలోమీటర్స్ లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కిలోమీటర్స్ లోని ఎక్స్ప్రెస్ చేసి యూనిట్స్ కన్వర్షన్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ ని మనం ఎస్ బార్ తో డినోట్ చేద్దాం. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ ని ఎస్ బార్ తో డినోట్ చేద్దాం. డిస్టెన్స్ మీరు డి అనుకోండి, ఎక్స్ అనుకోండి, స్మాల్ ఎస్ అనుకోండి, దాని మీద యారో మార్క్ బార్ అన్నది పెట్టక్కర్లేదు. ఓకేనా, సో అది మన వెక్టర్స్ టాపిక్ లో హౌ టు రిప్రజెంట్ ఏ వెక్టర్ అండ్ స్కేలర్స్ అన్నది నేను అక్కడ మెన్షన్ చేస్తాను. ఒకసారి డిస్కస్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ చూద్దాం. డిస్ప్లేస్మెంట్ అంటే ద షార్టెస్ట్ straight line distance, traveled from initial point to final point. ఓకే, సో ఇందాక ఏదైతే నేను డయాగ్రామ్ వేసానో అది అగైన్ మనం ఒకసారి డిస్కస్ చేయాలి. ఏ బి సి ఒక 3 పాయింట్స్ తీసుకుని ఒక స్మూత్ కర్వ్ లైన్ అప్లై చేయమన్నాను. దాన్ని మనం పాత్ అంటారని చెప్పాను. ఓకే, సో యాక్చువల్ పాత్ అయితే మనకి ఇది జనరల్ గా ఎగ్జిస్టింగ్ పాత్. ఓకే, ఒరిజినల్ ఆర్ ఎగ్జిస్టింగ్ పాత్ అనేది ఏబిసి అనేది ఎగ్జిస్టింగ్ పాత్. ఇక్కడ వాడు అడిగింది ఏంటో చూడండి, డిస్ప్లేస్మెంట్ డెఫినిషన్ ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ అన్నాడు. షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ అన్నాడు. ఇక్కడే ఇది చాలా ఇంపార్టెంట్. షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ అంటే ఏ అన్నది ఇనిషియల్ పాయింట్, ఓకే, బి అన్నది, సి అన్నది ఫైనల్ పాయింట్. ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ ఒక షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేయమన్నాడు. సో హౌ టు డ్రా ఆర్ రిప్రజెంట్ ఏ వెక్టర్ అన్నది చూడండి. ఒక డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ డాటెడ్ ఆర్ ఇమాజినరీ లైన్ అన్నది డ్రా చేయండి. దాని మీద యారో హెడ్ పెట్టండి, అంటే డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నాడు. లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో
ఓకే, ఇది మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తున్నట్టు. సో యారో హెడ్ ఏదైతే ఉందో అది డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నట్టు. సో టుగెదర్ విల్ గివ్స్ యూ ద వెక్టార్ క్వాంటిటీ, దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. సో ఇదే మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఏ నుండి సి వరకు ఏదైతే షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో సో అది మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో ఇది కూడా యూనిట్స్ డిస్కస్ చేయాలి. సో ఇక్కడే చెప్పాడు షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అన్నది. డిస్టెన్స్ అంటే మన జనరల్ గా మళ్ళీ లెంత్ మెజర్మెంట్ కదా మనం చూస్తుంది. సో మనకి అగైన్ ఎస్ఐ యూనిట్స్ ఏమవుతుంది మనకి మీటర్. అలానే నెక్స్ట్ సిజిఎస్ యూనిట్స్ సెంటీమీటర్. ఓకే, సిజిఎస్ యూనిట్ సెంటీమీటర్. సో నేచర్ ఆఫ్ క్వాంటిటీ, సో ఇక్కడే చెప్పాను ఆల్రెడీ మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ రెండు కూడా మనం ఇండికేట్ చేస్తున్నాం అంటే నేచర్ ఆఫ్ క్వాంటిటీ మనకి వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. ఓకే, వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఈ రెండు కూడా మనకి వెక్టార్ క్వాంటిటీస్ కి ఉంటాయి. నెక్స్ట్ ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, సమ్స్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అందుకే ఇంపార్టెంట్ పాయింట్స్ అని సెపరేట్ గా చెప్తున్నాను. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ మనకి డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి డిక్రీజెస్ విత్ టైం. ఏదైతే టైంతో పాటు మనకి డిక్రీజ్ అయిపోతుందో ఓకే, సో ఆ క్వాంటిటీ మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ప్రీవియస్ దాంట్లో మనకి డిస్టెన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు మాత్రం డిస్టెన్స్ నెవర్ డిక్రీజెస్ విత్ టైం అన్నాను. ఇక్కడికి వచ్చేసరికి టైంతో పాటు మనకి ఈ డిస్ప్లేస్మెంట్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుండి ఏ నుండి బికి సికి ట్రావెల్ చేస్తున్నది యాక్చువల్ పార్ట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ 1 hour పట్టింది అంటే టైం. ఏ నుండి సికి వస్తున్నాడు మాత్రం ఇది స్ట్రైట్ రోడ్ కాబట్టి ఆ స్ట్రైట్ లెంత్ కాబట్టి మనకు వచ్చేది ఎప్పుడు కూడా మనకి తక్కువగానే ఉంటుంది. సో ఇది ఒక 30 minutes అంత టైంలో మనం ఈ లెంత్ అన్నది మనం ట్రావెల్ చేస్తాం. ఓకేనా, సో ఇవన్నీ కూడా షార్ట్ కట్స్. మనం కూడా జనరల్ గా ఏం చేస్తాం, ఎప్పుడైనా మనకి యాక్చువల్ రోడ్ ఉన్నాయి అంటే మనం అది చూస్ చేసుకోం. ఇంటికి ఎప్పుడు వెళ్ళాలన్నా లేకపోతే ఒక పర్టికులర్ పాయింట్ అండ్ అనదర్ పాయింట్ వెళ్ళాలంటే ఒక షార్ట్ కట్స్ మనం వెతుకుంటాం. ఓకే, సో ఆ షార్ట్ కట్స్ అన్ని కూడా మనం డిస్ప్లేస్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ డిక్రీజెస్ విత్ టైం. సో టైం డిక్రీజ్ చేసుకోవడానికి ఉన్న ఎగ్జిస్టింగ్ లెంత్ చూస్ చేసుకోకుండా మీరు ఒక షార్ట్ కట్ గా ఎంచుకుంటే టైం డిక్రీజ్ చేస్తున్నట్టు కదా. సో ఆ టైం డిక్రీజ్ చేస్తున్న క్వాంటిటీ ఏదైనా ఉందంటే అది డిస్ప్లేస్మెంట్. సో నెక్స్ట్ వచ్చేది ద వాల్యూస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, జీరో అవ్వచ్చు. నేను ఇవి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్ చూపించి ప్రాబ్లంలోనే మీకు దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సేమ్ అక్కడ మనకి 1 kilometer యూనిట్ సేమ్ లెంత్ మెజర్మెంట్స్ మనకి ఏదైతే జనరల్ ఉన్నాయో అవి ఇంకొకసారి రివైజ్ చేస్తున్నాను. ఇవి మాత్రం కంపల్సరీగా ఈ లెంత్ యొక్క మెజర్మెంట్స్ కన్వర్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ కన్వర్షన్స్ తెలియక సమ్స్ లో చేసేటప్పటికి ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ఎవరైతే ఐఐటి ఒలింపియాడ్ ఇంకా స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి ఇవి గట్టిగా సమ్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ లో. సో for a straight line motion, magnitude of distance is equal to displacement. ఇది ఒక బిట్ ఉంటుంది మనకి, ఒక జనరల్ అడుగుతాడు ఫర్ స్ట్రైట్ లైన్ మోషన్ కర్వ్డ్ మోషన్ లో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్టెన్స్ అనేది లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఎలా ఉంటుందో దీని యొక్క రిలేషన్ అనేది అడుగుతాడు బిట్స్ కింద. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఇనిషియల్ పాయింట్ ఏ, ఫైనల్ పాయింట్ బి అన్నది తీసుకొని సో ఏ అండ్ బి యొక్క లెంత్ ఆఫ్ 5 meters కన్సిడర్ చేద్దాం. ఓకే, సో కన్సిడర్ చేస్తే అకార్డింగ్ టు డెఫినేషన్స్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఇట్ ఈస్ ద లెంత్ ఆఫ్ యాక్చువల్ పాత్ travel from initial point to final point అన్నాం. సో ఇనిషియల్ పాయింట్ ఏ, ఫైనల్ పాయింట్ బి. సో రెండు మధ్య డిస్టెన్స్ ఆర్ లెంత్ ఎంత ఉంది మనకి 5 meters. సో ఈ 5 meters మనకి డిస్టెన్స్ అవుతుంది, లెంత్ ఆఫ్ యాక్చువల్ పాత్ కాబట్టి. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ చూసినట్లయితే డిస్ప్లేస్మెంట్ అంటే ఏ డెఫినేషన్ చెప్పుకున్నాం మనం, ఇట్ ఈస్ ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ టు
ఫైనల్ పాయింట్ అన్న షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అంటే ఏంటి ఇదే కదా ఇదే ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ ఇది ఏకి బికి షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ మళ్ళీ సేమ్ ఎగ్జిస్టింగ్ పాత్ ఏదైతే ఉందో అదే అవుతుంది సో మళ్ళీ అగైన్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది ఇక్కడ 5 minutes సో దీన్ని బట్టి మనం ఏం కాల్కులేట్ చేయొచ్చు డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కి ఈక్వల్ అయి ఉంది సో అదే కదా నేను ఇక్కడ చెప్పింది పాయింట్ అన్నది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్టెన్స్ అనేది స్ట్రైట్ లైన్ మోషన్ లో డిస్ప్లేస్మెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పాడు అనమాట సో ఇది దీని యొక్క కండిషన్ ఓకే బార్ పెట్టండి అంటే ఇలా మనకి బార్ పెట్టి ఉన్నట్టయితే డైరెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్ లో మనం మాడ్యులస్ అప్లై చేసామంటే ఓన్లీ అది మ్యాగ్నిట్యూడ్ మాత్రం మీరు కన్సిడర్ చేస్తున్నట్టు మాడ్యులస్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఎప్పుడైతే ఎస్ పైన బార్ పెట్టి సో నెక్స్ట్ వచ్చేది ఫర్ కర్వ్డ్ మోషన్ ఓకే magnitude of distance is greater than magnitude of displacement. సో ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఓకే సో ఒక ఎల్ షేప్ రోడ్ తీసుకుందాం కర్వ్డ్ రోడ్ టైప్ ఓకే సో ఒక దగ్గర కర్వ్ తీసుకుందాం ఓకే కర్వ్డ్ రోడ్ టైప్ ఒక రోడ్ కన్సిడర్ చేసినట్టయితే సో దాని యొక్క రోడ్ యొక్క సెంటర్ యాక్సిస్ ని మీరు కన్సిడర్ చేయాలి సో ఏ నుండి బికి లెంత్ ఒక 3 meters ఇచ్చడం అలానే బి టు సి ఒక 4 meters లెంత్ ఇచ్చడం ఓకే సో ఏ నుండి బికి 3 meters బి నుండి సికి 4 meters ఇచ్చింది ఏదైతే ఉందో డిస్టెన్స్ కన్సిడర్ చేస్తే డిస్టెన్స్ అంటే ఏం చెప్పాను ఇట్ ఈస్ ద లెంత్ ఆఫ్ యాక్చువల్ పాత్ ట్రావెల్డ్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ సో ఇనిషియల్ పాయింట్ మనకి ఏ అవుతుంది ఫైనల్ పాయింట్ సి అవుతుంది సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా యాక్చువల్ పాత్ ఏమవుతుంది ఏ నుండి బికి లెంత్ అలానే బి నుండి సి కూడా లెంత్ యాక్చువల్ లెంత్ ఏదైతే ఉందో ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన డిస్టెన్స్ వస్తుంది సో 3+4 ఏమొస్తుంది ఇక్కడ 7 minutes నెక్స్ట్ మనకి ఏం కావాలి డిస్ప్లేస్మెంట్ కావాలి డిస్టెన్స్ ఆల్రెడీ 7 minutes వచ్చింది డిస్ప్లేస్మెంట్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాను ఇనిషియల్ పాయింట్ అంటే ఫైనల్ పాయింట్ కి షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ డ్రా చేసుకోవాలి సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఒకటి డ్రా చేయాలి సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏదైతే డ్రా చేస్తామో దాని యొక్క లెంత్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి దీని యొక్క లెంత్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఎప్పుడైతే ఏ ఇనిషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఎప్పుడైతే మనం కన్సిడర్ చేస్తామో సో మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓకే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని ఆ ప్రాపర్టీ మనకి పైథాగరన్ థీరం అన్నది మనకి మ్యాథ్స్ లో ఉంది పైథాగరన్ థీరం సో అందులో మనకి ఏం చెప్పింది మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ సో ఇక్కడ 90 degrees ఏదైతే ఉందో 90 degree ఉంటే ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ అనేది మనకి హైపోటెన్యూస్ అవుతుంది సో ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుంది డిస్ప్లేస్మెంట్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ ఏమవుతుంది ఇక్కడ ఏబీ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఈ సైడ్ అంతా బీసీ స్క్వేర్ సో ఇది మనకి ఫార్ములా ఆల్రెడీ ఏబీ ఎంత వచ్చింది మనకి 3 square ప్లస్ బీసీ వాల్యూ ఎంత 4 square సో 3 square 9 4 square 16 సో టోటల్ గా మనకి 25 meters వచ్చింది సో ఇక్కడ స్క్వేర్ ఏదైతే ఉందో అది ఇప్పటికి పంపిస్తే మనకి స్క్వేర్ రూట్ అవుతుంది ఓకే సో డిస్ప్లేస్మెంట్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 25 అంటే మనకు వచ్చింది 5 meters ఈ రెండు ఇప్పుడు కంపేర్ చేసి చూసినట్టయితే మనకి ఏది ఎక్కువ ఉంటుంది డిస్టెన్స్ ఈజ్ మోర్ దాన్ magnitude of displacement కదా సో నేను ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి ఫర్ కర్వ్డ్ మోషన్ magnitude of distance is greater than magnitude of displacement అన్నమాట సో కర్వ్డ్ మోషన్ లో ఎప్పుడు కూడా మనకి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు డిస్ప్లేస్మెంట్